డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డులో ఎంపీపీ అంబటి భవానీ అధ్యక్షతన 4వ విడత ఆసరా పథకం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరిశీలకులు రఘురాం, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. 4వ విడత ఆసరా పథకం ద్వారా 1504 మహిళా సంఘాలకు 12,56,72,360 నమూనా చెక్కును పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ చేతుల మీదుగా మహిళా సంఘాల వారికి అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా మహిళలకు పూర్తి రుణమాఫీ చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఎవరి మీద పెట్టారంటే మా మహిళల మీద పూర్తిగా ఆసరా కానీ ఇప్పుడే చేయూత కానీ ఈరోజు ఆసరా సంబరాలు 4వ విడత కార్యక్రమం మనందరూ కూడా రామచంద్రపురం మండలం ప్రారంభించుకోబోతున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు పూర్తి కావచ్చింది. 10 నెలలు, మరో 2 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వ పాలన కన్నా ఈ రాష్ట్రంలో పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే గతంలో ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు తీసుకోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అన్నింటికంటే ముఖ్యంగా జన్మభూమి కమిటీల చుట్టూ వారాల తడబడి నెలల తరబడి తిరిగితే కానీ మీకు పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందే పరిస్థితి లేదు. ఒక పక్క లంచాలు కూడా సమర్పించే పరిస్థితి. వాటి పూర్తిగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో పరిస్థితిని పూర్తిగా, పరిపాలన పూర్తిగా మార్చారు. ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఒక పైసా అనేది అవినీతి లేకుండా, కులం అనేది చూడకుండా, మతం అనేది చూడకుండా, పార్టీ అనేది చూడకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయం చేయకుండా కేవలం అర్హత అనే పదానికి అర్థం చెప్తూ ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో సంక్షేమ పథకాలు పూర్తిగా నేరుగా ఇటు ప్రభుత్వ పాలనను, ఇటు సంక్షేమ పథకాలను మీ గడప గడపకు చేరవేస్తున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. దాదాపు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఏదైతే మేనిఫెస్టోలో ఆయన హామీలు ఇచ్చారో, ఎన్నికల తర్వాత 95% హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించారు. కాబట్టే 95% హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు మీ అందరూ కూడా అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దాకా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,40,000 కోట్లు కేవలం సంక్షేమ పథకాలకి. మరో ఇతర కార్యక్రమాలు అంటే సచివాలయాల నిర్మాణం, అభివృద్ధి పనులు కానీ, లేకపోతే లేఅవుట్ సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ 2,38,000 కోట్లు. మొత్తంగా కలిపితే 4,78,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఖాతాల్లోకి జమ చేయడం, లేకపోతే అభివృద్ధి పనుల్లో పిల్ల పట్టాలు కానీ ఇవ్వడం జరుగుతుంది.